హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈరోజు రెసిపీ ఏంటంటే కరివేపాకు మునగాకు రెండు కలిపిన కారం పొడి అనమాట. చాలా అంటే చాలా మంచిది కదండి హెల్త్కి. మనం మునగాకుని సర్వరోగ నివారణి అని చెప్పుకుంటాం కదా. సో అలాగే కరివేపాకులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో మనకు తెలుసు. ఆ రెండు కలిపితే ఇంకా ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసు కదా. సో అందుకే రెండు కలిపి నేను ఈరోజు కారం పొడి అయితే చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆ ఆయిల్లో పచ్చిపప్పు కొంచెం ఒక్క నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాలు వేసాను. ఆ ధనియాలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత జీరా వేసుకున్నాను అనమాట. ఈ మూడు ఫ్రై అయిన తర్వాత మెంతులు ఆవాలు వేసుకున్నాను. మెంతులు ఆవాలు వేసిన తర్వాత అయితే ఎక్కువసేపు గ్యాస్ పైన ఉంచొద్దు. ఎందుకంటే ఆ ఆవాలు మెంతులు ఎక్కువ ఫ్రై అవ్వడం వల్ల చేదు వస్తాయి కాబట్టి తీసేసి పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత సేమ్ అదే పాన్లో ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. చూడడానికి ఎండుమిరపకాయలు కొన్ని ఉన్నాయి, ఎందుకంటే ఇవి చాలా స్పైసీ ఉన్నాయి అన్నమాట. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నవి, ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన మిరపకాయలు అనమాట. సో చాలా స్పైసీ ఉన్నాయి, అందుకే కొన్ని వేశాను. చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కడాయి తీసుకొని కరివేపాకునైతే వేసుకున్నాను. ఈ కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు. ఆ కరివేపాకుని వేసిన వెంబటే ఆయిల్ వేయొద్దు. ఆయిల్ వేయకుండా ఒక 2-3 మినిట్స్ అయితే సిమ్లోనే ఫ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత ఆయిల్ వేస్తే ఆకు అనేది చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. ఇది మా నానమ్మ చెప్పేవాళ్ళు నాకు. సో నేను అలా మీకు చెప్తున్నాను, నేను అలానే చేస్తున్నాను అనమాట. సో ఆకుని చక్కగా ఆకులో ఉన్న నీటి చెమ్మంతా ఆ వేడికి ఆవిరయ్యే తర్వాత ఆయిల్ వేసుకొని ఇలా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట ఆకు. ఆ ఆకును కూడా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మరలా అదే ప్యాన్లో సేమ్ మునగాకును కూడా చక్కగా కడిగి ఆరబెట్టుకున్నాను అనమాట. దాన్ని కూడా పాన్లో వేసుకొని చక్కగా ఆ ఆకులో ఉన్న ఇంకేమన్నా వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత ఆయిల్ వేసాను అనమాట. చెప్పాను కదా ఆయిల్ తర్వాత వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది అని చెప్పాను కదా, సేమ్ అనమాట. చూడండి ఇలా చక్కగా దగ్గర పడింది. అప్పుడు నేను ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేసిన తర్వాత వెమ్మటే ఫ్రై అయిపోయిందండి. చూడండి మనము ఇవి ఫ్రై అయిపోయిందా లేదని ఊరికే అట్లా వేలుతో తీసుకుని ఇలా అంటే చాలు. చూడండి చక్కగా ఎట్లా కరం కరం అనుకుంటూ పొడిలాగా అయిపోయిందనమాట. ఆ తర్వాత గ్యాస్ బంద్ చేసేసుకున్నాను. ఇవి చల్లార్చుకోవాలి కాబట్టి పక్కన పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పప్పులు, మిరపకాయలు అదే ఎండుమిరపకాయలు, అలాగే కల్లుప్పు, కొంచెం చింతపండు ఇవన్నీ వేసి చక్కగా మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ కూడా మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం బరకగా ఉండేలాగా పట్టుకోండి. ఎందుకంటే మనకు ఆ పప్పులు అనేది పంట కింద తగులుతుంటే చాలా ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో అందుకు అలా పట్టుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకు వేసి కొంచెం పలుసిచ్చాను, ఎందుకంటే కరివేపాకు పెద్దగా ఉండింది కదా, త్వరగా మెత్తగా కొంచెం ఫాస్ట్గా మెత్తగా అవ్వదు. అలా మునగాకైతే ఫాస్ట్గా అంటే పొడుగు అయిపోతుంది కాబట్టి ఫస్ట్ కరివేపాకును ఒక పలుసు ఇచ్చిన తర్వాత మునగాకు వేసి కలబెట్టుకొని ఆ తర్వాత రెంటిని కలిపి ఇలా మిక్సీ వేసాను. చూడండి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి అయితే వేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకి కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ బాగా ఇష్టపడతారు, అందుకోసం నేను కొన్ని ఎక్కువ వేసుకున్నాను అనమాట. వెల్లుల్లి వేసిన తర్వాత ఒక 2 పల్స్ సరిపోతుంది. సో ఆ 2 పల్స్ చక్కగా 2 సార్లు అలా పల్స్ పట్టేస్తే అయిపోతుంది. చూడండి చక్కగా మనకి కరివేపాకు మునగాకు కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి. సో తప్పకుండా ట్రై చేయండి. అట్లీస్ట్ మనము మీల్లో కొంచెం అండి ఒక 2 ముద్దల కన్నా తినే విధంగా అయితే చూసుకోండి. ఓకేనా? ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.